హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. మీరు ఈ వీడియో చూసే సమయానికి బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో 2 చోట్ల బాంబులు వేలాయి, మరో చోట ఆ అభ్యర్థి చనిపోవడం వల్ల అక్కడ ఆ ఎలక్షన్ రద్దయింది. ఓవరాల్గా అక్కడ తీవ్ర ఉత్కంఠ మధ్య బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరిగాయి. ముఖ్యంగా అక్కడ బీఎన్పీ పార్టీ, తారిక్ రెహమాన్ అధ్యక్షతన నడుస్తున్న బీఎన్పీ పార్టీ, మరోవైపు జమాతే ఇస్లామీతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, దానికి తోడు ఇంకొక 10 పార్టీలు కంటెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా బంగ్లాదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. దాదాపు 12 నుంచి 13 కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్గా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో కోరుకుంటున్నారు. కానీ అక్కడ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే విషయాన్ని గనక గమనిస్తే అసలు ప్రభుత్వాలు ఎలా ఫామ్ అవ్వబోతున్నాయి అనే విషయంలో వాళ్ళకి ఎలాంటి నమ్మకాలు కనబడట్లేదు. ఏమిటి మరి అక్కడున్న సిచ్యువేషన్? ఎందుకు నమ్మకం కలగట్లేదు అక్కడ ఉన్న వాళ్ళకి? ఎవరు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పు జరగబోతోంది? బంగ్లాదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడున్న మైనార్టీలకు, హిందువులకు ఎలాంటి న్యాయం జరగబోతుంది అనే విషయంలో వాళ్ళకు పెద్దగా నమ్మకాలు ఏమీ కనబడట్లేదు అనేది తెలుస్తోంది. సో ఒక్కసారి చూద్దాం మరి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది. మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఎలా జరిగాయి, అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మరి నిజంగా ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అక్కడ వస్తుందా లేదా అనేది కనుక్కుందాం. వివి రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు 99 టీవీ. యా వివిరావు గారు, అంటే సిచ్యువేషన్ అక్కడ చూస్తే ఇటేమో బీఎన్పీ, అటేమో జమాతే ఇస్లామీ ప్లస్ మిగతా ఎన్సీపీ అండ్ ఇంకో 10 పార్టీలు. అవామీ లీగ్ లేనే లేదు, అంటే షేక్ హసీనా పార్టీ. సో ఏమిటి, ఎట్లా జస్టిఫై అవుతుంది అనేది మనకే డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అక్కడ ప్రజలు కూడా పెద్దగా నమ్మకం ఏం పెట్టుకోలేదు మైనార్టీలకు న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం వస్తుంది అని. సో ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ని? 2024 జనవరిలో జరిగిన ఎలక్షన్స్లో అవామీ లీగ్కి 212 సీట్లు వచ్చినాయి. అయితే ఆగస్ట్ లోపల ఆవిడ డిపోజ్ అవడం జరిగింది. ఆ డిపోజ్ అయిన తర్వాత ఆవిడ ఇండియాకు వచ్చేయడం, తర్వాత ఇప్పుడు ఆపద్ధర్మ అడ్వైజర్ ఉండడం, దాదాపు 18 నెలల తర్వాత ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ మధ్యలో బిఎన్పి లీడర్ ఎవరైతే మేజర్ ఉన్నారో ఆవిడ పోవడం, ఆవిడ కొడుకు లండన్ నుంచి తిరిగి రావడం, ఒకప్పుడు కోర్టు కేసులు ఎదుర్కొని లండన్ వెళ్ళిపోవడం జరిగింది, తిరిగి రావడం జరిగింది 17 సంవత్సరాల తర్వాత. ఈ బిఎన్పి ప్లస్ జమాతే ఇస్లామీ ఏదైతే మెయిన్ కంటెండర్ కింద ఉందో ఈ ఎంటైర్ మూవ్మెంట్ లో, వాళ్ళిద్దరూ కలిపి 2001 to 2006 కలిపి జాయింట్ గా ఎలక్షన్స్ లో పోటీ చేశారు. అప్పుడు అదొక్కటే సమయం బిఎన్పి గెలవడం కూడా జరిగింది. అంటే వాళ్ళిద్దరికి పాత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం జమాతే ఇస్లామీ 11 వేరు పార్టీలు, ఎస్పెషల్లీ అందులో నేషనల్ సిటిజన్ పార్టీ అని ఒక యువత పార్టీ ఏదైతే 2024 లో ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుందో ఆ పార్టీ తోటి వాళ్ళు గ్రాస్ రూట్స్ లో చాలా వరకు పనిచేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే జమాతే ఇస్లామీ 1971 నుంచి కూడా గ్రాస్ రూట్స్ లో తన బలం పెంచుకుంటూ వచ్చింది. 2000 కల్లా, అంటే దాదాపు 30 years లో చాలా స్ట్రెంత్ చేకూరుకుని ఒక పొలిటికల్ పార్టీ తోటి సంబంధం పెట్టుకునే దశకి ఎదిగింది. ఇది ఫస్ట్ టైం ఒక మేజర్ పొలిటికల్ పార్టీ కింద కంటెస్ట్ చేస్తుంది. గెలిచే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 50 పార్టీలు కంటెస్ట్ చేసిన 2058 క్యాండిడేట్స్ లో బిఎన్పి ఒక్కటే బలవత్తరమైన పార్టీ కింద కనిపిస్తోంది. అయితే వాళ్ళ లీడర్ పోవడం, కొడుకు ఆధిపత్యం తీసుకోవడం, మొన్న 6 రోజుల క్రితమే మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఇవన్నీ గ్రాస్ రూట్స్ లో సంబంధం లేని విషయాలు. గ్రాస్ రూట్స్ లో జమాతే ఇస్లామీకి బలం ఎక్కువ ఉంది. ప్లస్ ఐఎస్ఐ ఇంటెన్షన్స్ ప్రకారం ఏముందంటే, అక్కడ ఒక సెల్ ఉంది పాకిస్తాన్ ఎంబసీ బంగ్లాదేశ్ లో, ఒక హెడెడ్ బై అ బ్రిగేడియర్, 3 కలర్స్, 2-3 మేజర్స్, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, టోటల్ 12 ఆఫీసర్స్ కంపోనెంట్ తోటి ఒక ఐఎస్ఐ సెల్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కువ కాలం కాలేదు అది ఎస్టాబ్లిష్ అయింది, అక్టోబర్లోనే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు జాయింట్ అంటే కోయిలేషన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారు, ఎందుకంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ ఎలక్షన్స్ తో పాటు ఇంకోటి రిఫరెండం కూడా వస్తుంది. ఆ రిఫరెండం ఏంటంటే 2024 లో ఒక 88 మెంబర్ కమిటీని ఆర్గనైజ్ చేశారు. అందులో అవామీ లీగ్ లేదు. నాన్ అవామీ లీగ్ మెంబర్స్ తీసుకుని చాలా ప్రపోజల్స్ పెట్టారు. అందులో 84 పాయింట్లు
అక్టోబర్లో అప్రూవ్ చేశారు. Hmm. ఒక్క లేడీ కూడా అందులో లేదు ఆగస్టులో. అక్టోబర్లో ఎప్పుడైతే అప్రూవ్ అయిందో బహుశా లేడీస్ రిప్రజెంటేషన్ అసలు లేదని చెప్పి ఒక లేడీని తీసుకొచ్చి సింగిల్ క్యాండిడేట్ కింద అందులో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆ రెఫరెండం కూడా అందరూ ఓట్ చేస్తున్నారు. బహుశా రెఫరెండం గెలుస్తుంది. ఓకే, ఏదైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ముందర ఏంటంటే బిఎన్పికి 151 సీట్లు కావాల్సినవి, అది వచ్చే అవకాశాలు చాలా తక్కువే కనిపిస్తుంది. ఓకే. సో కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సార్, అంటే రావు గారు, ఇక్కడ బిఎన్పి తారిక్ రెహమాన్ విషయానికి వస్తే, సో 17 సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఖలీదా జియా కొడుకు, తర్వాత కొంచెం ఆర్థిక వృద్ధి కోసం ఆయన ఆలోచిస్తున్నాడు అనే మాట కూడా మొన్న వినబడింది. అంటే ఈ షరియాలా ఇంప్లిమెంట్ చేయాలనే దానికంటే కూడా బంగ్లాదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకున్నాడు. సో ఇందులో మైలేజ్ ఎక్కువగా ఉండదంటారా జమాతే ఇస్లామీ కంటే కూడా? జమాతే ఇస్లామీ ఫండమెంటలిస్ట్ పార్టీ అండి, చాలా ఛాందసం. ఓకే, వాళ్ళు గ్రాస్ రూట్స్ లో వర్క్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఒక పేద దేశం కాబట్టి గ్రాస్ రూట్స్ లో వర్క్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంటలెక్చువల్స్ తర్వాత మిడిల్ క్లాస్ కంటే లోవర్ లెవెల్స్ కి ఎక్కువ పలుకుబడి ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే క్లిష్టమైన మెజారిటీ మాత్రం క్లారిటీ తోటి కనిపించట్లేదు. 151 మెజారిటీ వస్తేనే కానీ ఆయనకి సింపుల్ మెజారిటీ రాదు. సింపుల్ మెజారిటీ రాకపోయినా, ఒకవేళ సింపుల్ మెజారిటీ వచ్చినా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పాస్ చేయడం చాలా కష్టం అవుతుంది. దానికి 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఈ 84 అమెండ్మెంట్స్ ఏవైతే ఇప్పుడు అప్రూవ్ అవుతాయో రెఫరెండంలో, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-2-3 తొందరగా అయిపోతాయి. కానీ ఎక్కడైతే రిలీజన్ వస్తుంది, ఎందుకంటే బిఎన్పి మేనిఫెస్టో చూస్తే మీరు అన్నట్టుగా ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఇండియా తోటి తీస్తా, పద్మా రివర్ అంటారు వాళ్ళు, మన గంగా నది అంటాం, వాటి వాటర్ షేరింగ్ గురించి మాట్లాడారు. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఇన్ఫిల్ట్రేషన్, తర్వాత బిఎస్ఎఫ్ యాక్టివిటీస్, వీటి గురించి మాట్లాడారు. అంటే ఆయన ప్రో ఇన్ఫిల్ట్రేషన్ కాదు కానీ నెగటివ్ యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ కూడా కాదు, అది చూసుకోవాల్సింది. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి పాపులేషన్ విపరీతంగా ఉంది, చిన్న రాజ్యం ఉంది. తర్వాత సార్క్ కంట్రీస్ డెవలప్మెంట్, ఇటువంటివన్నీ మాట్లాడారు. అంటే ఏంటంటే ఒక వెస్టర్నైజ్డ్ లిబరల్ కింద మాట్లాడారు. ఆయనతో దీనికి యాంటీగా జమాతే ఇస్లామీ అండ్ కోయిలిషన్ ఛాందసంగా ఇస్లామిక్ స్టేట్ కింద, యాంటీ ఇండియా కింద ఎక్కువ మాట్లాడడం జరిగింది. అయితే వివిరావు గారు, ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు జమాతే ఇస్లామీ కొంత యాంటీ ఇండియాగా, ప్లస్ ఈ చట్టం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే విషయంలో అని చెప్పి, అయితే అతనేమంటాడు షఫీకుర్ రెహమాను, నాకు మైనార్టీ మెజార్టీ అని ఏం లేదండి, అందరూ కలిసిమెలిసే ఉండాలి, అందరూ ఓట్లు వేయాలి, అందరికీ పాలన అందించాలి అంటున్నాడు. అంటే ఇందులో చిత్తశుద్ధి ఉందా, లేకపోతే ఓటు కోసమే ఆయన ఆ మాటని తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారా? అది చిత్తశుద్ధితో కనిపించట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. దాదాపు 500 మంది ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్, మోస్ట్లీ యూరోపియన్ యూనియన్ అండ్ యూకే నుంచి వచ్చారు. అంటే దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి దాదాపు 2 ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ గా పీస్, తర్వాత వాళ్ళందరూ సపోర్ట్ చేసేది యాక్చువల్గా యూనస్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. యూనస్ అన్నది ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నారు. అఫ్ కోర్స్ ఆయనకి ఎకనామిక్స్ లో ఎక్కువ వచ్చింది కానీ, కాకపోతే ఏంటంటే ఆయన పీస్ ప్రైజ్ కాబట్టి వీళ్ళంతా శాంతి ఇదన్నట్టుగా మాట్లాడారు. తర్వాత మనం ఇంకోటి గ్రహించాలి, కంపేర్ టు వెస్ట్ పాకిస్తాన్ ఎంతైనా కానీ బంగ్లాదేశ్ ఎప్పుడు 100% జిహాద్ సైడ్ లేదు, షరియా సైడ్ కూడా లేదు. సో ఆ కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది ఎప్పటి నుంచో, ఒక దాదాపు 50 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. సో ఆ రేంజ్ లో చూడాలి. అయితే మాత్రం వాళ్ళు గ్రాస్ రూట్స్ లో ఎక్కువ పూనుకుని ఉండడం వల్ల చాలా వరకు సీట్లు జనరల్ గా ఛాందస పార్టీలకి ఏ కంట్రీలోనూ జనరల్ గా ఓట్స్ రావు, ఎస్పెషల్లీ డెమోక్రసీ అండ్ ఇస్లామిక్ స్టేట్ లో. ఒకవేళ వస్తే అది కంప్లీట్ ఛాందస దేశం అయిపోతుంది, ఇరాన్ లాగా, లేకపోతే వేరే ఎక్కడైతే మత ప్రవక్తలు రూల్ చేస్తున్నారో అటువంటి దేశం అయిపోతుంది. అటువంటి దేశం మాత్రం బంగ్లాదేశ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. కానీ పూర్తిగా డెమోక్రటిక్ కంట్రీ కూడా అయ్యే విధాలుగా కనిపించట్లేదు. ఏదేమైనా కానీ నా అభిప్రాయం ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 1-2 జరిపిన తర్వాత తీవ్రమైన విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల గవర్నమెంట్ పడిపోవడం, లేకపోతే కొంతమంది ఎంపీస్ని మన ఇండియాలో జరిగినట్టుగా ఆయారామ్ గయారామ్స్ని వాళ్ళు తీసుకుని ప్రబల్పం, అదే మామూలుగా ఏదైతేనే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఫుల్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా
జరిగేటట్టు కనిపించట్లేదు. అయితే ఇక్కడ జమాతే ఇస్లామీ ఉంది. సో వాళ్ళు మీరు అన్నట్టుగా షరియాలా ఇంప్లిమెంట్ చేయడంలో బాగా ఆరితేరి అదే ఆలోచనలో ఉన్నవాళ్ళు. ఇక నేషనలిస్ట్ అంటే ఎన్సీపీ ఉంది, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ. వాళ్ళు ఏం చేశారు, మనం సిలిగురి కారిడార్లో కోడి మేడను విరగొట్టినట్టు విరగొడతాము, మేము ఇండియాలోకి దూసుకొస్తాము, ఢిల్లీ వరకు వెళ్తామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే అక్కడ హిందువులకు ఎక్కడ సేఫ్ లేదు అనే పరిస్థితే ఉంది, ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా. సో ఇది ఎట్లా ఇంబ్యాలెన్స్ అవ్వబోతోంది ఈ రాబోయే రోజుల్లో, అంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఇంబ్యాలెన్స్ అవ్వబోతోంది సిచ్యువేషన్? 100% ఒకవేళ గెలిచినా గెలవపోయినా కానీ, గెలవపోతే మాత్రం 100% ఎన్సీపీ వీధుల్లోకి వస్తుంది. 2024 ఆగస్టులో ఎలా చేశారో జూలై నెలలో మొదలుపెట్టి అలాగే మళ్ళా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా కొంతవరకు వాళ్ళకి మెజారిటీ వచ్చి ఒక విధంగా కోయిలేషన్ అయితే అట్లీస్ట్ 1 or 2 years ఈ గవర్నమెంట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ నా అభిప్రాయంలో మాత్రం, నా అసెస్మెంట్ లో 100% ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏది ఫామ్ అయినా కానీ, కోయిలేషన్ కానీ, సింగులర్ గా బిఎన్పి కూడా ఫామ్ చేసినా కానీ, లేకపోతే సింగులర్ గా జమాతే ఇస్లామీ ఫామ్ చేసినా కానీ విచ్ఛిన్నమయ్యే ప్రసక్తి చాలా కనిపిస్తుంది. ఎందుకంటే డైవర్జెంట్ వ్యూస్ ఉన్నాయి. ఒక విధంగా ఒకళ్ళేమో లిబరల్ వెస్టర్న్ ఫ్రంట్ మాట్లాడుతున్నారు, ఒకళ్ళేమో ఫండమెంటలిస్ట్ అండ్ రిలీజియస్ ఫ్రంట్ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒకళ్ళు ఇండియా తోటి సమన్వయం ఉండాలి, మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి, మన పార్ట్ తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరీ అంత అవామీ లీగ్ అంత ప్రో ఇండియన్ కనిపించకపోయినా కానీ అట్లీస్ట్ విభేదాలకి మాత్రం వాళ్ళకి తావు చూపించాలని లేదు. అయితే జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ మాత్రం వాళ్ళకి జనరేషన్ జెడ్ అంటున్నారు కానీ నేపాల్లో లాగా జనరేషన్ జెడ్ కాదు. యాక్చువల్గా ఫండమెంటలిజం ఎక్కువ రూట్ చేస్తుంది. అదే పాకిస్తాన్ ఎప్పటి నుంచో 1971 ఎప్పుడైతే వదిలిపెట్టాల్సి వచ్చిందో అప్పటి నుంచి మెల్లగా పూనుకుని ఈ పార్టీకి బిల్డప్ చేయగలిగారు. ఆ బిల్డప్ చేసిన దాంట్లో వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్న దిశగా తీసుకెళ్తున్నారు తప్పితే కానీ డెవలప్మెంట్ సైడ్కి, ఎకనామిక్ ప్రోగ్రెస్కి, ఇప్పుడు వరకు జరిగిన ఎకనామిక్ ప్రోగ్రెస్ని కూడా రిటార్డ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు తప్పితే కానీ ఇంకా పైకి తీసుకెళ్లే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ అవామీ లీగ్ లేదు కాబట్టి, అంటే షేక్ హసీనా పార్టీ లేదు కాబట్టి, వాళ్ళ నిషేధం విధించారు కాబట్టి ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మన అబ్జర్వేషన్లో చూస్తే? మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ ఇండిపెండెంట్ గా, పాకిస్తాన్ లో ఎలాగ జరిగిందో ఇమ్రాన్ ఖాన్ గారి పీటీఐ పార్టీ వాళ్ళలో చాలా మంది గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో వాళ్ళు ఏమన్నా సరే పార్టీస్ బేసికలీ బిఎన్పికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మిలిటరీ పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిపి మిలిటరీ పరిపాలనకి ఎగ్నెస్ట్ గా యుద్ధం చేయడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏది ఏమైనా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ మేజర్ పాలసీ డెసిషన్స్ వచ్చేటప్పుడు మాత్రం అవామీ లీగ్ కూడా మళ్ళా రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి పార్టిసిపేటరీ రైట్స్ కూడా ఇవ్వడం జరగదు. ఎప్పుడైతే డెమోక్రసీ తిరిగి వస్తుందో, యూనస్ గారి ఆపద్ధర్మ మినిస్ట్రీ కాకుండా ఈ అవామీ లీగ్ మళ్ళా తిరిగి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి యూనస్ పరిస్థితి ఏంటి సార్? మొహమ్మద్ యూనస్ పరిస్థితి, ఆపద్ధర్మ ప్రధానిగా ఇప్పుడు టైంపాస్ చేశాడు, నెక్స్ట్ ఆయనది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆయన పవర్ చూడడం జరిగింది. సో పవర్కి అలవాటు, మనిషి మాంసం తిన్న పులిలాగా ఆయన అలవాటు పడిపోయాడు. దాంతోపాటు ఈ ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డిగ్నిఫైడ్ ఫ్రంట్ కావాలి, ఫేస్ కావాలి. అందులో యూనస్ గారిని ఎన్నుకుంటారని నా అభిప్రాయం. ఓకే సార్, వివరావు గారు, ఫైనల్గా అక్కడ మరి హిందువులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? వాళ్ళు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూనే బతుకుతున్నారు. 2014 ఆగస్టులో ఎప్పుడైతే షేక్ హసీనా వెళ్ళిపోయిందో, అంత రచ్చ జరిగిందో, ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ ఎవరినో చంపేశారని కూడా ఒక వార్త వస్తుంది. సో ఇవన్నీ నేపథ్యంలో మరి హిందువులకు రక్షణ కల్పించే పరిస్థితులు ఉంటాయా? బట్ మీరు చెప్తుంటే ఇంకా దిగజారుతోందే తప్ప ఎక్కడ ఉద్ధరింపబడే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల పరిస్థితిని? ఫైనల్గా ఈవెన్ బిఎన్పి మెజారిటీలోకి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గవర్నమెంట్ ఫామ్ చేసినా గానీ ఛాందసవాదులు మాత్రం ఐఎస్ఐ ప్రోదల్పంతో వాళ్ళు అలజల్లు సృష్టిస్తానే ఉంటారు. హిందువులకి ప్రస్తుతానికి మాత్రం చాలా సమయం పట్టేటట్టుంది. అది స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండి స్ట్రాంగ్ డెవలప్మెంట్ పాలసీస్ తీసుకుంటేనే గానీ జరిగేటట్టు కనిపించట్లేదు. అయితే ఇక్కడ పాకిస్తాన్ పాత్ర కూడా ఏ రేంజ్లో, పాకిస్తాన్ పాత్ర కూడా మీరు అన్నట్టు ఐఎస్ఐ పాత్ర కూడా ఎంతవరకు ఉంది, దాని ప్రాబల్యం అని అట్లా అర్థం చేసుకోవాలి? విపరీతమైన ప్రాబల్యం ఉందండి.
యాక్చువల్గా ఏంటంటే ఈ 2024లో జస్ట్ 6 monthsలో పబ్లిక్ ఒపీనియన్ మారే అవకాశాలు లేవు. ఎంత రిగ్గింగ్ జరిగినా కానీ కొంతవరకు ఈ ఈ కొత్త దేశాల్లో రిగ్గింగ్ అనేవి ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ 212 మెజారిటీ వచ్చిన పార్టీని 6 నెలల్లో దించగలిగారంటే ఇది చాలా విదేశీ శక్తులు ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు. ఇది విధంగా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ ప్రోదల్పం చాలా ఉంది. వాళ్ళ ఎంబసీ బంగ్లాదేశ్లో ఏదైతే ఉందో అక్కడ ఒక బ్రిగేడియర్ చేతులతోటి ఒక సెపరేట్ సెల్లే ఫామ్ చేసి దాదాపు 12 మంది అవసరాలు అక్కడ పెట్టి మేనేజ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే పాకిస్తాన్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా సివిల్ డ్రెస్లో నాన్ మిలిటరీ ఫామ్లో అక్కడ బంగ్లాదేశ్ తిరుగుతున్నట్టు కూడా చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ ఐఎస్ఐ హెడ్ కూడా. సో ఆ విధంగా వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇండియా కూడా బహుశా కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి కూడా, ఎందుకంటే అది మన దేశ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తూనే ఉండాలి. బహుశా ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారనేది ఇప్పుడు కొంచెం వేచి చూడాల్సి. రేపు రిజల్ట్స్ వస్తాయి, రేపు ఎల్లుండి కల్లా రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్ ని మనం మళ్ళా రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది 20-21 తారీఖు. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, అది పరిస్థితి. మొత్తానికి అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఉందో అది మఫ్టీలో తిరుగుతోందనే చెప్పాలి బంగ్లాదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు. మరోవైపు అక్కడ పార్టీల పరంగా కూడా గందరగోళం నెలకొంది. మొహమ్మద్ యూనిస్ ప్రేక్షక పాత్ర పోషించినప్పటికీ మరి అక్కడ ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారు అనే దాని మీదే బంగ్లాదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇక అక్కడ హిందువులు ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కువగా పెద్దగా నమ్మకం లేదు వాళ్లకు అనే పరిస్థితే ఇంకా అక్కడ కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తేనే అక్కడ హిందువులకు కొంత రక్షణ కలుగుతుందనే నమ్మకం వాళ్ళకు ఉంది తప్ప అప్పటి వరకు పూర్తి అపనమ్మకంతో ఉన్నారు. మరి చూద్దాం రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరి భవితవ్యం ఏమిటి అనేది తర్వాత తేలుతుంది.